హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? గిఫ్ట్ చూస్తారా ఎంత బాగుందో. అంటే గిఫ్ట్ అంటారు ఏమంటారో తెలీదు. అంటే మాకు స్వరమాదిరి గ్రూప్ అని ఉందండి. ఆ గ్రూప్లో 200 మంది అయ్యాము ఇప్పుడు గ్రూపు. అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వరకు గ్రూప్ పెట్టినాక అందరూ కలవలేదని చెప్పేసి గురువు గారు ఆత్మీయ సమ్మేళనాన్ని పెట్టారండి. ప్రతి ఒక్కరికి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ గిఫ్ట్ ఇచ్చారనమాట. బాగుంది కదండి, చాలా బాగుంది. ఇలా శారీస్కి పెట్టుకోవడానికి ఇలాగా చేయించారు. స్వరమాధురి అంటే ఏంటంటే అండి, ప్రొద్దుట 5 గంటలకి బాబాయ్ గారు గుడ్ మార్నింగ్ చెప్పి ఏదో ఒక దేవుడి పాట రోజు పెడతారు. అందులో కూడా మనం రోజుకు ఒక పాట పాడి పెట్టాలన్నమాట. చాలా బాగుంటుంది. సాయంత్రం విశ్లేషణ చెప్పుకోవాలి అందరూ. అసలు ఫ్రెండ్స్ అంటే ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారండి చెప్పలేనండి. పలకరిస్తారనమాట. ప్రతి ఒక్కరు బాగా పలకరిస్తారు. ఎంతమంది బంధువులు అయిపోయారో ఆత్మీయులు అయిపోయారో అనమాట. ఆత్మీయ సమ్మేళనం అంటే ఇప్పుడు అందరూ అసలు కలుసుకుని అందరూ ఎంత హుషారుగా ఎంత సంతోషంగా ఉన్నారు. చాలా బాగుందండి. గ్రూపులో ఎవరు చేరుతా ఉన్నా చేరొచ్చండి. చాలా బాగుంటుందండి. అంటే భక్తి పాట ఒకటే కదండి, మనకు వచ్చినవి లలితా సహస్రం, విష్ణు సహస్రం, ఆంజనేయ సాలీస్ అని, అన్నపూర్ణాష్టకాలని, అవి ఏవైనా రోజుకొకటి చదువుకుని పెట్టుకోవాలన్నమాట. అవి అందరూ ఇన్ని లైకులు కొట్టడం చాలా, ఇంకా అసలు ఎవరితో పని లేదండి. టైం పాస్ అయిపోద్ది. అసలు ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఇంట్లో, వీళ్ళకి పాపం వాళ్ళకి ఎవరు లేరే మాట్లాడుకోవడానికి అలా ఇబ్బంది లేకుండా మనకు చాలా టైం పాస్ అయిపోద్దండి. చాలా బాగుంటుంది కూడా. ఒకళ్ళు ఇది కూడా ఉండదండి బాబు. ఈ రోజులు ఎలా ఉన్నాయండి, మనం ఎంత మంచిగా ఉన్నాయో ఎదటి వాళ్ళు కూడా ఉండాలి కదండి మనతో. అలా కాదు కదండి ఇప్పుడు రోజులు. తెలుసు కదండి మీకు ఎలా ఉన్నాయో. అంటే మనం అనకూడదు, ఎందుకంటే ఎవరిదాళ్ళకి తెలిస్తే చాలులే కానండి. అందుకని ఈ గ్రూప్లో అసలు చేరుతండి ఎవరికైనా. చాలా చాలా బాగుంది. మంచి ఫ్రెండ్స్ అవుతున్నారు. అసలు పలకరించిన వాళ్ళంటూ ఉండరండి. ఎవరికైనా కొంచెం ఇదైంది అంటే చాలు అందరూ ఫోనులు చేసి పలకరించడం చాలా బాగుందండి బాబు. మనం మాట్లాడాలే కానీ పాటలు వినాలే కానీ ప్రొద్దున సాయంత్రం దాకా అసలు ఇంకే పని ఎక్కర్లేదండి. మన వంట పని మనం చేసేసుకుని వింటూ ఉంటే దైవ భక్తిలో ఉన్నట్టు ఉంటుంది. దైవనామ స్మరణ చేసినట్టు ఉంటుంది అనమాట. చాలా బాగుందండి అసలు బాబు, ఎంత బాగుందో. ఇదిగోండి బ్లౌజ్ పీసెస్ కూడా ఇచ్చారు. ఒక్క పసుపు కుంకుమ ఒక్క ఎక్కడో ప్యాకెట్ పడిపోయినట్టుందండి. చూడండి మన ఇంటి తల్లండి పాపం. నేను వెళ్ళొచ్చాక ఎంత తెచ్చి పెట్టేస్తుందో అంటేనండి, ఎక్కడికెక్కడ వదిలేస్తలేను నేను. ఇంకా తల్లి సూరమంట ఉందండి. బంగారు కొండయ్య అంటే కొండయ్యండి, చిన్ని కన్నయ్యండి. దాచిపోండి. తిను పెడిగ్రీ తినేసి ఆకలేసిందమ్మా. పక్కల ఆకలేసిందా నీకు? సరే.